గృహ కొనుగోలుదారుల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫ్లాట్ నిర్మాణంలో జాప్యం జరిగినప్పుడు దానిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా బిల్డర్ నుంచి నష్టపరిహారం కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం ఫ్లాట్ను స్వీకరించినంత మాత్రాన ఆలస్యానికి సంబంధించిన నష్టపరిహారం పొందే హక్కు రద్దు కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ తీర్పు రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2016లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఒక కేసును పునర్విచారణకు స్వీకరించింది. నిర్మాణ జాప్యానికి సంబంధించిన నష్టపరిహారం అనేది ఫ్లాట్ అప్పగించడానికి ముందు కాలానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేవలం ఫ్లాట్ను స్వాధీనం చేసుకున్నంత మాత్రాన ఆ జాప్యానికి పరిహారం కోరే హక్కును కొనుగోలుదారులు కోల్పోరని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి అభియాన్ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీపై 2005లో దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది. ఫ్లాట్ అప్పగింతలో తీవ్ర జాప్యం జరిగిందని ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. అయితే ఒప్పందంలోని ఆర్బిట్రేషన్ క్లాజ్ను ప్రాతిపదికగా తీసుకుని కింది కోర్టులు ఈ కేసును మధ్యవర్తిత్వానికి పంపాయి. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 అనేది ప్రైవేట్ ఆర్బిట్రేషన్ నిబంధనలకు అతీతంగా వినియోగదారులకు అదనపు రక్షణ కల్పిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇల్లు కొనేటప్పుడు ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పంద పత్రాల్లో ఒకవేళ మధ్యవర్తిత్వ నిబంధన ఉన్నప్పటికీ కొనుగోలుదారుల హక్కులకు ఎలాంటి భంగం కలగదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందంలో సదరు నిబంధన ఉన్నంత మాత్రాన వినియోగదారుల ఫోరంలో అప్పీలుదారు దాఖలు చేసిన ఫిర్యాదును తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వినియోగదారులకు కొనుగోలు చేసిన ఇళ్లలో లేదా రియల్ ఎస్టేట్ బిల్డర్లు అందించే సేవల్లో లోపాలు ఎదురైతే వాటిపై ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల రక్షణ చట్టం 1986ను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. బాధితులకు అత్యంత వేగవంతమైన, పారదర్శకమైన న్యాయ పరిష్కారాన్ని అందించడమే ప్రాథమిక లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు ధర్మాసనం గుర్తు చేసింది. ఈ కేసును ఏడాదిలోగా పరిష్కరించాలని ద్వారక జిల్లా వినియోగదారుల ఫోరంను సుప్రీంకోర్టు ఆదేశించింది.